చూసావు ఈ ఫ్రస్ట్రేషన్ రిలాక్సేషన్ లేకపోతే ఇలాగే ఉంటది. అందుకేగా సూర్యాపేట సెంటర్ దగ్గర సేర్ ఆటోలో వెళ్ళిపోతుంటే డైవర్ట్ చేసి మరీ తీసుకొచ్చా. ఎవరిని? చామంతి, చార్మింగ్ చామంతి. ఊదేయడమే. ఇంట్లోకి వేరే లేడీస్ ఎంటర్ అయినందుకే వసుంధర రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఈ చామంతిని ఎందుకు తెచ్చావు? అందుకేగా ఇంటికి తేకుండా అవుట్ హౌస్ లో పెట్టాను. అలా భయంకరంగా నవ్వకు మావయ్య, భయం వేస్తోంది. వీడు కోసుకొచ్చిన చామంతిని నువ్వు హ్యాపీగా వాసన చూడొచ్చు. వాసన? ఎందుకంటే వసుంధరకి విరుగుడు నేను తీసుకొచ్చానుగా. విరుగుడా? ఏంటది? కాద్రా, ఒరిస్సా నుంచి వచ్చిన నిఖార్సిన మెగామాంత్రికుడు. వాడంటే భూతాలకి దయ్యాలకి సుస్సు. వాడు వసుంధర్ని ఓన్లీ వన్స్ ఫసాక్. హరి ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవాస్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్. ఆ దెయ్యం పేరేంటి? బతుకున్నప్పుడు వసుంధర, చచ్చాక చేంజ్ అయిందో లేదో తెలియదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్క చెక్కలు ఆడేవనుకో నేను దే. సమాధిలో కులిపిన అఘోరాలా ఉన్నాడు. ఎవడి లంబుగాడు? రెస్పెక్ట్ లేకపోతే నేను దే. మాంత్రిక్ జీ, మీరు కోపాన్ని తగ్గించి ఈ ఇంట్లోంచి దయ్యాన్ని బయటికి పంపించండి. అయితే నువ్వు వెళ్ళి ముగ్గేయి. నేనా? నువ్వే. అమ్మాయిల్ని ముగ్గులోకి దింపి మర్డర్లు చేసి నువ్వేగా. ఈ ఇంట్లో దెయ్యం టార్గెట్ చేసింది కూడా నిన్నేగా. వెళ్ళి ముగ్గేయి. చండా చండా కామాతురాణం పిలిస్తే వినపడదా? చండా రాయే. చండా ఏమిట్రాది? చెట్టు కదులుతుంది స్వామి. చెట్టు కాదు రాది, చండా. పిలవరా దాన్ని. ఏమని? దినక్కుతా కసక్కురో. నన్ను కాదే దాన్ని. ఆవాహం బూడిద. ఫిమేల్ అన్నారు, మేల్ వచ్చింది. ఆ మేల్లోనే ఫీమేల్ ఉంది. మేలా ఫిమేలా? కన్ఫ్యూజ్ అవ్వకు, వాళ్ళలోనే దయ్యం ఉంది. యు మీన్ ట్రాన్స్జెండర్? ఏదో జెండర్ అయ్యా, త్వరగా పంపించు. దినక్కుతా కసక్కురో ఓం క్లీం ఆసీనం. దినక్కుతా కసక్కురో ఓం క్లీం ఆసీనం. ఆసీనం. దినక్కుతా కసక్కురో. దినక్కుతా కసక్కురో. ఈ మేల్లో ఉన్న ఫిమేల్ ఆత్మని ఈ నిమ్మకాయలో ఎక్కిస్తా. ఈ బాటిల్లో కుక్కేసి తీసుకెళ్లి శ్మశానంలో కప్పెట్టేస్తే మీరు అనుకుంటున్న దెయ్యం ఈ ఇంట్లో నుంచి ఇదేమిట్రా మనం పిలిస్తే దెయ్యం రావడం? నువ్వు కానీ అరేంజ్ చేసావేంటి? వీడికి గెటప్పులు ఇవి ఇవన్నీ ఎక్కడ అరేంజ్ చేస్తావు? మామూలు పర్ఫార్మర్ కాదు, స్టేజ్ పెర్ఫార్మర్. కాలం కలిసి వచ్చింది, పేమెంట్ కొడుకు. ఓం క్లీం మిరియాలు, కారాలు, ఒడియాలు, ధనియాలు, అప్పడాలు, ఎవరినైనా మంచి మాంత్రికుని రప్పించు. ఎవర్రా నువ్వు? నేను దే. ఏం చేస్తుంటావు? ఉడతలో మెడతలో పడుతుంటా. పట్టేవాడంట. ఒరే ప్రభాజీ, అందరూ దే. వదినమ్మా, ఈ యుద్ధాన్ని ఆపాలంటే నీకేం కావాలో చెప్పు వదినమ్మా. ఐ వాంట్ చామంతి. చామంత? వసుంధర అండి చామంతిని ఏం చేసుకుంటది? ఏదో ఒకటి చేసుకుంటుందిరా బ్రహ్మాజీ. ముందు ఈ పిశాచి విధ్వంసం ఆపాలంటే ఆ చార్మింగ్ చామంతిని దింపండ్రో. వదినమ్మ బ్యాండ్ కంటే బయటకు వచ్చి బొండాలు తాగుతుంటే ప్రశాంతంగా ఉందన్నా. అన్నా, సీను కోమతి బైక్ మీద లోపలికి వెళ్తున్నారన్నా. సీనుగాడు దొరికేశాడు. సీనుగాడు ఈ దెబ్బతో దొరికేశాడు. హలో బ్రదర్స్, ఏం వెతుకుతున్నారా? ఇందాక నువ్వు కౌముది తీసుకొని లోపలికి వచ్చావు కదా. అంటే కౌముది మీ ఇంట్లో లేదా అన్నా? నిన్ను నీ ఫ్రెండ్షిప్ నమ్మి నా కౌముది నీ ఇంట్లో పెడితే నా కౌముది ఏమైందన్నా? నా కౌముది ఏమైంది? నా కౌముది ఏమైంది? హే కౌముది. హలో సీను, మా నాన్న గజా ఇంటి కాడి నుంచి తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది. రూమ్ లో లాక్ చేసి పెట్టిండు. వచ్చి తీసుకెళ్ళు ప్లీజ్. నానా నానా వద్దు నానా, ప్లీజ్ నానా నానా. జైపాల్ రెడ్డి కౌముని తీసుకెళ్లి 2 రోజులు అయిందంట. ఏం చేస్తున్నారా మీరంతా? ఏం చేస్తున్నారా మీరంతా? నువ్వేం టెన్షన్ పడక సీను, నేను వెళ్ళి తీసుకొస్తా. నీ నమ్మకాన్ని నేను నిలబెడతా. కమాన్.
ఆల్ ద బెస్ట్ అన్న. పొద్దున్నే వసుంధర షుగర్ టాబ్లెట్ తీసుకొచ్చిచ్చింది. బుజ్జమ్మేమో నీళ్లు తెచ్చిచ్చింది. ఊహనుకొని ఇంత ఇదైపోతాడు. నిజమని తెలిస్తే ఎంత సంబరపడతారో. కౌముది రేయ్, కౌముది ఎక్కడున్నా లాక్కురండ్రా. ఎక్కడ్రా నా కౌముది? ఏందన్నా ఇది? ప్రతివాడు నీ కాలరే పట్టుకుంటాడేంటన్నా? కూతుర్ని ఇంట్లోనే దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావా? ఇల్లంతా వెతకండ్రా. ఏ తప్ప రండ్రా. బుజ్జమ్మ ఇంట్లో ఉందా? పిచ్చా వీళ్ళకి? నీకు పిచ్చి. నువ్వేంటది ఇక్కడ? వాళ్ళ నాన్న మీద ప్రేమతో మార్నింగ్ షిఫ్ట్ ఇక్కడ, మా నాన్న మీద ప్రేమతో నైట్ షిఫ్ట్ మన ఇంట్లోనూ డబల్ డ్యూటీ చేస్తుంటారు వదిన. బిర్యానీ తింటారా? వద్దులే వదిన, రాత్రికి దెబ్బలు తినాలిగా. విల్ మీట్ నైట్ వదిన. గుడ్ నైట్ వదిన. రే ఎతకాల్సింది ఇక్కడ కాదు, పైన రూమ్ లో ఉంది. రండి చూపిస్తా. ఇగో బుజ్జమ్మ, నిన్ను ఎత్తుకుపోయి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చుండు. ఈ దేడి దిమాగాడి శ్రీను గాడికి ఫ్రెండ్ అంట. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియక పిచ్చి చూపులు చూస్తుండు. ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుడి విగ్రహం లెక్క. బుద్ధి మాత్రం పెరగలేదు. ఈ పాగల్ గాడిని మీ అక్క ఎలా ప్రేమించిందో. రేయ్ తీసుకురారా. వెళ్ళరా. ఒరే, నా కూతురుని తీసుకెళ్ళిపోవడం కాకుండా నా ఊహని కూడా తీసుకెళ్ళిపోతున్నావురా. తీసుకెళ్తే తీసుకెళ్ళని అంకుల్, కౌముది నాతోనే ఉంది కదా, కావాలంటే మీకు షేర్ చేస్తాలే. ఈ యాపిల్ కూడా తనదేనదే. వీడేందన్నా పటేల్ కంటే డబల్ పాగల్ గాన్లా ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. మీ పటేల్కి ఊహకి రియాలిటీకి తేడా చెప్పండ్రా. బుజ్జమ్మ బుజ్జమ్మ పటేల బుజ్జమ్మని కలిసి తీసుకెళ్ళిపోతున్నారు. పటేలా ఊహే కదరా, మళ్ళీ వస్తుంది వస్తుంది. పటేలా తీసుకెళ్ళిపోతుంటే. రేయ్, బుజ్జమ్మ నీకు కనిపిస్తుందా? రేయ్, బుజ్జమ్మ కనిపిస్తోందా? అంటే అదే పటేలా. గా సీన్ గాడి మాయలో పడి ఇంట్లో ఉన్న బుజ్జమ్మని ఊహ నీతో అబద్ధం చెప్పిన పటేలా. హాయ్ మాయ్యా, ఏంటి అలా ఉన్నావు? అంత ఓకేనా? నా వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడినావురా నువ్వు? వదిలానా? నువ్వు నా ఊహవి, నీకేం తెలియదు. నేను ఊహని కాదు, నిజాన్ని. ప్రాణాలతో మీ ముందున్న మీ వసుంధర. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం సీను నాన్న. ఎప్పుడో 14 సంవత్సరాల వయసులో చిన్న పరిచయం. దానికోసం వాడి లవ్ని లైఫ్ని కూడా రిస్క్ చేసి సీను ప్రేమని కాదని నేను వెళ్ళిపోయిన నా ప్రేమని గెలిపించడం కోసం ఇంత చేస్తున్నాడు నాన్న. సీను ప్రేమలో కండిషన్స్ లేవు, క్యాలిక్యులేషన్స్ లేవు. వాడికి ప్రేమించడం తప్ప తిరిగి ఏది ఆశించడం తెలీదు నాన్న. పగోణ్ణి ప్రేమించడం వల్ల ఒక కూతుర్ని దూరం చేసుకున్నావు. పగోణ్ణి దెబ్బ కొట్టడానికి ఇంకొక కూతుర్ని ఎరేసావు. నచ్చిన అమ్మాయిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకొచ్చేయడమే ప్రేమ అనుకునే నీకు సీను ప్రేమ అర్థం కాదు నాన్న. నిజంగానే అర్థం కావట్లేదురా. నిన్ను ప్రేమించనని చెప్పిన అమ్మాయి కోసం, నీ ప్రాణం తీస్తానని వెంటపడ్డ వాళ్ళ నాయన కోసం ఎందుకింత చేసినావు? భయం ఒక క్షణం ఉంటుంది మోయ, కోపం ఒక గంట ఉంటుంది, బాధ కొన్ని రోజులు ఉంటుంది. కానీ ప్రేమ మన ప్రాణం పోయేదాకా ఉంటుంది మోయ. ఫెయిల్ అవ్వడానికి ప్రేమ పరీక్ష కాదు మోయ, బాధ్యత. మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ మోయ. మనుషులు పోయి వాళ్ళ జ్ఞాపకాలతోనే బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు చూపిద్దామని ఇదంతా చేశాను మోయ. నాకు భయపడి నేను చేసిందలా రైట్ అన్నోడు తప్ప, నేను చేసిన తప్పు అని ఎదురు చెప్పినోడు ఇప్పటి వరకు నాకు దొరకలే అల్లుడు. తప్పు చేశానని తెలుస్తుంది, కానీ ఎట్లా దిద్దుకోవాలో తెలియట్లే. తప్పు చేసిన ఒప్పుకోవటమే దిద్దుకోవడం మోయ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తా. వసుకి గజానించి పెళ్లి చేయి. అతనికి జరిగిన అన్యాయానికి నువ్వు చేయగలిగిన న్యాయం ఇదొకటే. వాని కాళ్ళు కడిగి మరీ నా కూతురునిస్తానయ్యా, కానీ వాడు ఒప్పుకోవాలిగా.
గజా నొప్పించే బాధ్యత నాది మోయ. ఓ షట్! ఈ మా ఇద్దరు కొంపలో ఊహలకు సేఫ్టీ లేకుండా పోయింది. ఆడెవడో వచ్చి అంకుల్ ఊహను తీసుకెళ్ళిపోయాడు. రేపు ఇంకెవడో వచ్చి నా ఊహను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ along with my ఊహ. ఇది మన కొత్త బెంచ్, బ్లూ కలర్. నువ్వురా కూర్చో. సేఫ్టీ. కూర్చున్నావులే పద. 10 ఏళ్ల తర్వాత మా పటేల్ సాబ్ కూడా గిట్లనే అయిపోతాడేమో. మొన్న ఫోన్ చేస్తే డాక్టర్ సాబ్ ఇదే చెప్తుంది. హే గజా. హలో సీను, అర్జెంట్గా నా దగ్గరికి రా. పట్టుకో పట్టుకో బ్రదర్. కౌముదిని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో బ్రదర్. తొందరపడతావు బ్రదర్, ఇంకా 1 డే టైం ఉంది. ఇప్పటికే లేట్ చేశాను బ్రదర్. కౌముది నీకు ఫోన్ చేసి జైపాల్ రెడ్డి కస్టడీలో ఉన్నానని చెప్పినప్పుడు నేను నీ ప్లేస్లో ఉండుంటే నేనే వెళ్ళి కౌముదిని తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు. నాకు చెప్పావు. అది నీకు నా మీద ఉన్న నమ్మకం, ఇది నాకు నీ మీద ఉన్న నమ్మకం. కానీ ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఆర్డరే బ్రదర్. వద్దు. ఆ సీనుగాడు మాయలో పడి గజ రివెంజ్ని మర్చిపోయాడు. నువ్వే ఎదురు చేసి ఆ రివెంజ్ని రీఛార్జ్ చేయి. ఫోన్ ఏమైంది బ్రో? వసుంధర దయ్యమై వచ్చి నన్ను టార్చర్ పెడుతూ. వసు, యు మీన్ కౌముది సిస్టర్? దయ్యం? ముందా హారర్ సినిమా చూడటం మానే బ్రో, సెట్ అయిపోతావు. నేను చెప్పేది నిజం బ్రో. దయ్యం నీలోకొచ్చి నాతో ఆడుకుంటోంది. తనని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా గజా? మనిద్దరికి పెళ్లి జరిగే వరకు నాకు ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి ఉండదు. మనిషికి దెయ్యంతో పెళ్ళేంటి? నీకు పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాల. పెళ్ళైతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, కానీ పెళ్లి పద్ధతిగా జరగాలి. బంధువులు రావాలి, భోజనాలు చేయాలి, బాజాలు మోగాలి, బారాత్ నడవాలి. అంగరంగ వైభవంగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరికి పెళ్లి జరగాలి గజా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. హే ఏమైంది బ్రో? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఊరుకో బ్రో, దెయ్యాలు రావడం ఏంటి? నేను నమ్మను. నేను నమ్మిస్తా. వసాక్. ఇప్పటికైనా నమ్ముతావా? కౌముదిని తీసుకెళ్ళింది నువ్వు కాదు, వసు నీలోకొచ్చి కౌముదిని కిడ్నాప్ చేసింది. నీకు అలా అర్థమైందా? వీడికి ఇలా అర్థమైందా? అంటే వసు నా ఒంట్లోకి వచ్చిందనమాట. నేను అర్జెంట్గా తాయి తడిచుకోవాలి, విభూతి పట్టించుకోవాలి. నేను ఇక్కడి నుంచి జంప్. నువ్వేం చేసినా వసు నిన్ను వదలదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? వసుతో నా పెళ్లి దెయ్యంతో పెళ్ళేంటి బ్రో? లేటు వసుంధర. పెళ్లి కుదిరే పెళ్లికి లేట్గా వస్తే ఏం బాగుంటుందన్నా? లేట్ అంటే ఆలస్యంగా వస్తారని కాదు, ఆల్రెడీ పోయారని. దెయ్యంతో పెళ్లి ఏంటండి? పిచ్చి కాకపోతేనో. పిచ్చి కాకపోవడం ఏంటండి బాబు, పిచ్చే. పెళ్ళయ్యాక వదిన శోభనం కూడా కావాలంటే పరిస్థితి ఏందన్నా? అదే నాకు టెన్షన్ గా ఉందిరా. దయ్యంతో కాపురం చేస్తే దయ్యం పిల్లలు పుడతాయన్నా. రై, అందరూ బ్లూటూత్ ఆన్లోనే ఉంచండి. నేను చెప్పేది ఫాలో అవ్వండి. మొత్తం సెటప్ రెడీరా. భోజనాల దగ్గర అలర్ట్గా ఉంచాను. వచ్చే పోయే వాళ్ళ మీద కన్నీసి ఉంచారుగా? ఒక్కటి కాదు, 4 ఉంచా. చెప్తాను. అనుమానించే ఆస్కారం, ఆలోచించే అవకాశం లేకుండా కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్లి జరిగిపోవాలి. వసుంధర దెయ్యం కాదన్న విషయం గజాగాడికి, వాడి గ్యాంగ్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. దొరికారు. ఆ బ్రహ్మ జగన్ నా బ్లూటూత్లో మొత్తం వినేశాడు. నేనల్లా దీనికి నీ పెర్ఫార్మెన్స్ సరిపోదు. వాడు ఎలాగైనా పెళ్ళాపాలన్న కసిలో ఉన్నాడు. వాడిని ఫాలో చేయి. అవసరం అనుకుంటే గట్టిపడి. డోంట్ ఫియర్, పండు ఇస్ హియర్. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. ఎలా ఎలా ఎలా? నాకు భయంగా ఉంది సీను. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పనిపిస్తుంది. మనం తప్పు చేయట్లేదు, జరిగిన తప్పును సరిదిద్దుతున్నాం అంతే. ముందే పెళ్లి జరగని మిగతా నేను సెట్ చేస్తా కదా. ఏం తీస్తున్నాడు? అమ్మో, వీడు తీసిన వీడియో కానీ బయటపడితే మాడు ఫేటు ప్లాను 2 అటాచ్. అల్లుడు సార్ మా అమ్మకి సీరియస్గా ఉందట. ఒకసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇస్తాను. నువ్వు సీనుగాడు బ్యాచ్ కదా?
సార్ సార్ సీన్ గడ్ ఎవరు నాకు తెలియదు సార్. నువ్వెవడో నాకు తెలుసుగా. ఇందా చేద్దాం. బడి 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 సంబడి నో యు మీన్ నోబడి నోడా దెన్ వాట్ బడి ఎవ్రీబడి హంగే దేకడా ఏంట్రా దేకేది బడి 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 వాట్ బడి బడి కబడ్డీ కబడ్డీ బడి అంట. మీరెంత ఎతికినా సెల్ ఫోన్ దొరకదు కదా. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారంగా పెళ్లి కుమార్తెను పిలవండి. ఎక్కడుందో ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. బ్రో మీరు ఒక్కసారి పిలవండి బ్రో. వసుంధరా బ్రో ఇంకొక్కసారి పిలవండి బ్రో. వసుంధరా ఇదేదో తేడాగా ఉందేటి. ఒకసారి మనసులో గట్టిగా తలుచుకొని ప్రేమగా పిలవండి బ్రో. ప్రేమగా. వసు దెయ్యం వచ్చేసింది రో. పారిపోండి పారిపోండి. దెయ్యం. రేయ్ తలుపులన్నీ ఏ సైడ్ రా. బంధువులందరూ ముందు పెళ్లి జరగాలన్నది నా లవ్వర్ లాస్ట్ కోరికరా. ఎవడైనా కాలు బయట పెడితే తల తీసేస్తా. కూర్చోట ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. ఓ పంతులు గారు చదివించాలి ముందంతా ఆలిచ్చేయండి. అలాగేనండి అయ్యా. తాళి కట్టేయండి అయ్యా. తొందరగా కట్టండి కట్టండి బ్రో. తొందరగా కట్టేయండి అయ్యా. బ్రో అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ బ్రో. కట్టే పడ్డవ సీను. కట్టే బ్రో కట్టే కట్టే. అది నువ్వు ఒక దెయ్యం, మీరు మీ డ్రామాలు. ఇప్పటిదాకా గజ భయపడితే చూశారు. గజగాడు భయపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాం. అవులాగా ననుకున్నావురా. నీలా ప్లాన్స్ వేయడం నాకు రాదు. ప్రాణాలు తీయడమే వచ్చు. పర్ఫార్మెన్స్ మ్యాచ్ అయిందా? నీ డ్రామా నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నాకు భయంగా ఉంది సీను. ముందు పెళ్లి జరగని మిగతా నేను సెట్ చేస్తా కదా. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని 20 ఏళ్ల పగని పక్కన పెట్టి కౌముదిని నీకు ఇచ్చేశాను కదరా. రేయ్ పటేలా, నీకు నీ కూతుర్ల చావుని లైవ్ లో చూపిస్తా. నీకు అన్యాయం చేసింది నేను కావాలని నన్ను చంపు. నా బిడ్డలు నిడిచిపెట్టు. బిడ్డల ప్రాణాల మీదకొచ్చేసరికి కళ్ళల్లో భయం కనబడుతోందే. భయమా? నాక? రే నిజామాబాద్ తురుమని నేను, హైదరాబాద్ తోపని నువ్వు ఇంతకాలం రొమ్ము విరుచుకొని తిరిగేసినాం. వీడొచ్చి మన ఇద్దరిని ఓ ఆట ఆడేసుకుండు. షేర్ షేర్ రావాడు. ఆడు నా అల్లుడు మాత్రమే కాదురా, అడ్డుగోడ. నీకు నా బిడ్డలకి మధ్య ఇనప కంచె 1 ఇంచు కూడా దాటలేవు. ఆడు నా అల్లుడు ఫిక్స్ అయిన రోజే నా బిడ్డలకి ఏమైతుందని ఫికర్ పోయిందిరా నాకు. ఎందుకంటే నా అల్లుడు ఆధార్. ఇక నేను తడిబట్ట. ఏం చేసుకుంటావో చేసుకో. ఐఎమ్ రిలాక్స్డ్. అల్లుడు వాడు నీ ఫస్ట్ లవ్ ని సంపుతాడంట. నీ లవర్ ని కూడా సంపుతాడంట. గదేందో అరుసుకో.
జోలికి వస్తే కొట్టి పడేస్తా ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్. నా ఫస్ట్ లవ్ జోలికి వస్తే చంపి పూర్తి చేస్తా 6 feet ఆన్ ద గ్రౌండ్. నీ లెవెన్ సెట్ చేయడానికి నేను ఇంత డ్రామా ఆడితే నీ లెవెన్ చంపేసుకుంటానంటావేంటి? వాడికేమన్నా అయితే నువ్వేమైపోతావు? నీకేమన్నా అయితే నేనేమైపోతాను? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నా నా మాట ఏమైపోద్ది? తన ప్రేమని కాదన్న అమ్మాయి కోసమే సీను ఇంత చేస్తుంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే వసు కోసం నీ పగని ఇడిసిపెట్టలేవా? ప్రేమ పేరుతో ఆయన మీ అక్కను దూరం చేశాడు. పగ పేరుతో నువ్వు వసుంధరను దూరం చేసుకుంటున్నావు. ఇదంతా జరగకూడదనే నేను ఇదంతా చేశాను. ఒక లవర్గా తన లవ్ని సక్సెస్ చేయాలని అనుకున్నాను. ఒక ఫ్రెండ్గా నీ లైఫ్ సెట్ చేయాలనుకున్నాను. అందుకే మోసం చేసేనా మంచి చేయాలనుకున్నాను. మంచి చేయడమే కాదు, నన్ను మనిషిని చేశావు. నన్ను బ్రతికించి నాలో రివెంజ్ని చంపేశావు. ఏదో అనుకున్నాను, బట్ యు ఆర్ అ ట్రూ ఫ్రెండ్. యు ఆర్ మై ఇన్నర్ సోల్. అందరి లైఫ్ లో సెట్ చేసిండు. ప్రతి ఇంట్లోనూ గిట్లాంటి అల్లుడు ఉండాలని ఫీల్ అయ్యేలా చేసిండు. మరి నా అల్లుడు గురించి ఇప్పుడేమంటారు?